Good afternoon. We will see about major disasters in India in pre-independence and post-independence periods. Before that, we'll see what disaster is. Disaster anedi, according to UNDRR, United Nations Disaster Risk Reduction prakaranga, a serious disruption of the functioning of a community or a society at any scale due to hazardous events interacting with conditions of exposure, vulnerability and capacity అని అంటారు. సో ఈ విపత్తులో సడన్ న్యాచురల్ కాజెస్ ఉండొచ్చు, మ్యాన్ మేడ్ కాజెస్ ఉండొచ్చు, లేక టెక్నాలజికల్ రీజన్స్ కూడా ఉండవచ్చు. ఇది ఈ విపత్తులలో అంటే మేజర్ డిసాస్టర్స్ లో ప్రీ ఇండిపెండెన్స్ పీరియడ్ లో జరిగినవి ఏంటో చూద్దాము. 1770లో బెంగాల్ ఫెమైన్ వచ్చింది. ఇది దేని వలన వచ్చింది అంటే క్రాప్ ఫెయిల్యూర్ వల్ల వచ్చింది. సో అప్పటి బెంగాల్లో ఇది జరిగింది. అప్పటి బెంగాల్లో ప్రస్తుతపు ప్రజెంట్ వెస్ట్ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిషా, బంగ్లాదేశ్ ఉండేవి. దీనివల్ల నియర్లీ 10 మిలియన్ పీపుల్ చనిపోయారు. ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నటువంటి 1/3 ఆఫ్ పాపులేషన్ చనిపోయారని అర్థం. తర్వాత 1864లో గ్రేట్ బెంగాల్ సైక్లోన్ జరిగింది. ఇది బెంగాల్లో జరిగింది. 60,000 మంది చనిపోయారు. 1896 to 1897లో ఇండియన్ ఫెమైన్ వచ్చింది. The reason for this is drought. And the central provinces, Bombay Presidency, Punjab, Rajputana and parts of Madras were affected due to Indian famine that occurred in 1896 to 97. And because of this, many people, 1 million people died due to starvation and diseases. In 1905, Kangra earthquake took place with a magnitude of 7.8. We know that it is measured, the magnitude of an earthquake is measured on Richter scale. So ఇది ఎక్కడ జరిగింది అంటే కాంగ్రా వ్యాలీలో జరిగింది, పంజాబ్లో. అప్పటి పంజాబ్ presently in Himachal Pradesh. And because of this 20,000 people were killed and many buildings were leveled. బాంబే ప్లేగ్ ఎపిడమిక్ ఆర్ బ్యూబోనిక్ ప్లేగ్ అంటాము. ఇది 1896-1897లో మొదలైంది. బాంబేలో జరిగింది ఇది, అందుకే బాంబే ప్లేగ్ ఎపిడమిక్ అంటారు. 1920s వరకు కూడా మనం దాని కేసెస్ అప్పుడప్పుడు కనిపించేది. బట్ మేజర్లీ 1896-1897లో బాంబేలో జరిగింది. 10,000 మంది చనిపోయారు. బీహార్ ఎర్త్ క్వేక్ అనేది 1934లో వచ్చింది. బీహార్ అండ్ నేపాల్ వర్ ద ఎఫెక్టెడ్ ఏరియాస్ అండ్ 10,700 పీపుల్ డైడ్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రాపర్టీ అక్కర్డ్. దిస్ వాజ్ ఇన్ 1934 బీహార్ ఎర్త్ క్వేక్. అండ్ 1943లో మళ్ళీ బెంగాల్లోనే ఫెమైన్ వచ్చింది. బెంగాల్లో 1770లో వచ్చినటువంటి ఫెమైన్ డ్యూ టు క్రాప్ ఫెయిల్యూర్ అయితే 1943లో వచ్చినటువంటి ఫెమైన్ డ్యూ టు మిలిటరీ డిస్రప్షన్స్, న్యాచురల్ డిజాస్టర్స్, కొలోనియల్ పాలసీస్ వల్ల కూడా జరిగింది. దీనివల్ల ఈ 1943లో జరిగిన ఈ ఫెమైన్ వల్ల 2 to 3 మిలియన్ పీపుల్ డైడ్ ఇన్ బెంగాల్. అండ్ డ్రాట్ అకర్డ్, సో నీటి ఎద్దడి, డ్రాట్ అకర్డ్ ఇన్ 1965 to 66 ఇన్ వేరియస్ పార్ట్స్. ఇప్పుడు మనం చూసేది స్లైడ్ నుండి పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే 1947లో ఇండిపెండెన్స్ రావడానికంటే వచ్చిన తర్వాత జరిగినటువంటి మేజర్ డిసాస్టర్స్ ని చూస్తున్నాము. 1965 నుంచి 66 వరకు డ్రాట్ వచ్చింది. డ్రాట్ వలన కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చింది అంటే నీటి ఎద్దడి, నీరు లేకపోవడం, వర్షాలు లేవు, నీరు లేవు, దానివల్ల ఫుడ్ ప్రొడక్షన్ జరగలేదు, దానివల్ల కరువు వచ్చింది. 1967లో కోయినానగర్ ఎర్త్ క్వేక్ అనేది జరిగింది. సో కోయినానగర్ ఎర్త్ క్వేక్ 1967, దిస్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ కోయినానగర్, దట్ ఈస్ ఇన్ మహారాష్ట్ర, విచ్ కాస్డ్ 180 డెత్స్ అండ్ డ్యామేజ్ టు కోయినా డ్యామ్ అండ్ ద సరౌండింగ్ ఏరియాస్. ఇక 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది. 1984లో ఈ 1984లో జరిగినటువంటి ఈ భోపాల్ గ్యాస్ ట్రాజడీ గురించి తెలుసుకోవడానికంటే ముందు మనము ఇది ఎలా జరిగిందో చూద్దాము. సో ఇది యూనియన్ కార్బైడ్ అనేటటువంటి ఒక పెస్టిసైడ్ ప్లాంట్ లో నుంచి మిథైల్ ఐసోసైనేట్ అనేటటువంటి గ్యాస్ రిలీజ్ అయింది. ఇది భోపాల్లో, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ప్రదేశంలో ఉంది కాబట్టి దీన్ని భోపాల్ గ్యాస్ ట్రాజడీ అంటూ ఉన్నాము. దీని వలన 3,787 పీపుల్ చనిపోయారు.
ఈ 1984లో జరిగినటువంటి ఈ డిసాస్టర్ గురించి ఈ మధ్య కాలంలో నెట్ఫ్లిక్స్లో ఒక వెబ్ సిరీస్ వచ్చింది, ద రైల్వే మెన్ అని. మీరు చూసి ఉండకపోతే చూడండి, బాగుంది. అండ్ దెన్ ఉత్తరకాశీ ఎర్త్ క్వేక్, ఇది 1991లో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే ఉత్తరకాశీ, ఉత్తరాఖండ్లో జరిగింది. 768 మంది చనిపోయారు, చాలా డ్యామేజ్ కూడా జరిగింది. అండ్ లాతూర్ ఎర్త్ క్వేక్ ఎప్పుడు వచ్చింది అంటే 1993లో వచ్చింది. మహారాష్ట్రలోని లాతూర్లో జరిగింది. 9,748 మంది చనిపోయారు, 30,000 మందికి 30,000 పీపుల్ వర్ ఇంజ్యూర్డ్. అండ్ ఒడిషా సైక్లోన్ విచ్ ఇస్ ఏ సూపర్ సైక్లోన్. అంటే ఇక్కడ సూపర్ సైక్లోన్ అంటే ఏంటి అంటే గంటకి 220 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ తోటి విండ్స్ వస్తే దాన్ని మనం సూపర్ సైక్లోని అని అంటాము. wind speed should be at least 120 knots or 220 kilometers per hour or 140 miles per hour. సో ఇక్కడ ఒడిషాలో జరిగినటువంటి ఈ సైక్లోన్ ని మనము 260 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ ఉంది కాబట్టి మనం దాన్ని కూడా సూపర్ సైక్లోన్ అని అంటున్నాము. దీనివల్ల 10,000 మంది చనిపోయారు అండ్ చాలా డివాస్టేషన్ జరిగింది. 1999 ఒడిషా సూపర్ సైక్లోన్. ఇక గుజరాత్ ఎర్త్ క్వేక్ 7.7 రిక్టర్ స్కేల్ మీద నమోదైనటువంటిది భుజ్ ఏరియాలో గుజరాత్లో జరిగింది. 2001లో 20,000 people died and 1,66,000 people injured. In continuation to the previous slide, we will see the next disaster, that is Indian Ocean tsunami. 2004లో మనకి సునామీ వచ్చింది. ఈ అండర్ సీ ఎర్త్ క్వేక్ ఇది 9.1 నమోదైంది మ్యాగ్నిట్యూడ్. ఇది సుమాత్రా కోస్ట్లో జరిగింది. దీనివల్ల ఎఫెక్ట్ అయినటువంటి ప్రదేశాలు తమిళనాడు, ఏపీ, కేరళ, అండమాన్ అండ్ నికోబార్. 4 you have to remember, 3 states and 1 UT. 12,405 died in this. Then Mumbai floods, this has caused because of torrential rains in 2005 in Mumbai, Maharashtra. Nearly 1,094 people died in this. Uttarakhand floods 2013 in Uttarakhand, that is nearly 11 years ago. Uttarakhand floods jariginayi, Uttarakhand lo jarigindi. 5,700 people died. And 2015లో అంటే 9 years ago చెన్నై ఫ్లడ్స్ వచ్చినాయి. మనందరికీ కూడా టీవీలో ఇంకా అవి చూసిన సన్నివేశాలు గుర్తున్నాయి. ఇది బాగా విపరీతమైన వర్షాలు పడడం వల్ల ఈ చెన్నైలో ఫ్లడ్స్ వచ్చాయి, 500 మంది చనిపోయారు. ఇక 4 ఏళ్ల క్రితం కేరళలో కూడా ఫ్లడ్స్ వచ్చినాయి. ఇది కూడా అన్ప్రెసిడెంటెడ్ మాన్సూన్ రెయిన్స్ వల్ల ఈ ఫ్లడ్స్ వచ్చాయి. ఈ కేరళలో 2018లో వచ్చినటువంటి ఫ్లడ్స్ వలన 483 people died and displaced. ఇది 2018లో జరిగింది. సైక్లోన్ ఆంఫన్ అనేది వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిషాలో వచ్చింది. 2020లో ఇది జరిగింది. 86 people died and lot of damage was caused. And this is cyclone Amphan is the most recent సూపర్ సైక్లోన్ అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం 2020 కంటే ముందు జరిగినటువంటి సూపర్ సైక్లోన్స్ లో ఇది కొత్తది సైక్లోన్ ఆంఫన్ అనేది. ఆంఫన్ అనే పేరు థాయిలాండ్ వాళ్ళు పెట్టినారు. సో ఇది వెస్ట్ బెంగాల్ అండ్ ఒడిషాలో జరిగినటువంటి సూపర్ సైక్లోన్. సో దీని గురించి ఇంకా కొంచెం ఎక్కువ తెలుసుకోవాలి అని అంటే మనము సూపర్ cyclone that is which has more than 220 speed, which has winds with more than a speed of 220 kilometers per hour, దాన్ని మనము ఇలా ఏమంటాం సూపర్ సైక్లోన్ అని అంటాం అన్నమాట. అండ్ దెన్ దెన్ COVID-19 పాండమిక్, ఇది మనందరికీ తెలుసు. 2020లో మన దేశంలో వచ్చింది, నేషన్ వైడ్ జరిగింది. చాలా మంది చనిపోయారు, చాలా ఎకనామిక్ అండ్ సోషల్ ఇంపాక్ట్ ఉంది. అకార్డింగ్ టు ఇండియన్ అఫీషియల్ సోర్సెస్ ఇట్ ఈస్ 5,33,610 people died because of this. So thank you all of you. All the best.